హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి చందు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియోలో ఏంటంటే, ఇది చూడగానే మీకు చికెన్ ఫ్రైయో ఆలూ ఫ్రైయో అనుకుంటున్నారు కదా. అట్లా అనుకుంటే మాత్రం పొరపాటు పడ్డట్టే. అయినా థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, ఇది చికెన్ ఫ్రై కాదు, ఆలూ ఫ్రై కాదు, క్యారెట్ ఫ్రై అని చెప్పి. సో ఈ క్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికైతే ముందుగా ఒక 3 పెద్ద సైజు క్యారెట్స్ తీసుకోవాలి. మనం తీసుకున్న క్యారెట్స్ పైన పొట్టు మొత్తం నీట్గా తీసేసిన తర్వాత 2 చివర్లు కొంచెం కొంచెం కట్ చేసి శుభ్రంగా వాష్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేయాలి. మరి పెద్దగా అయితే కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై అవ్వడానికి టైం పట్టుద్ది. అందుకని కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటే మనకు ఆయిల్లో తొందరగా ఫ్రై అవుతాయి. ఈ క్యారెట్ ఫ్రైలోకి ఒక మీడియం సైజ్ టమాటో, అదేవిధంగా ఒక చిన్న ఉల్లిగడ్డ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో మనం తీసుకునే టమాటాని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఉల్లిగడ్డ కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న క్యారెట్, టమాటా, ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి అయినా మనం ఇష్టం, మనం ఎందులో అయితే ఫ్రై చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ మంచిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకుని ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు తొందరగా ఉడుకుతాయి. తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టి గ్యాస్ మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్యారెట్ ముక్కలు కూడా ఇవన్నీ మంచిగా మగ్గనివ్వాలి. చూడండి, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మొత్తం కూడా కలుపుతూ ఉండాలి. ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొంచెమే ఉంది, మరీ ఎక్కువ కూడా కాదు, ఒక్క రెమ్మ కూడా కాదు, అందులో హాఫ్ ఉంటుందేమో అంతే. ఆ కొంచెం అయితే వేసి తర్వాత కరివేపాకు కూడా కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మొత్తం కూడా మళ్ళీ ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టి మొత్తం ఇవన్నీ మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు కూడా కొంచెం ఉడికిన తర్వాత 1 స్పూన్ పసుపు, అదేవిధంగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి కూడా మొత్తం ముక్కలకు మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఎప్పుడైనా ఏ కర్రీలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వెంటనే మూత పెట్టొద్దు. ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంటుంది కర్రీ మొత్తం కూడా అల్లం వెల్లుల్లి స్మెల్ లాగా. అందుకని వెంటనే మూత పెట్టొద్దు, మొత్తం మగ్గిన తర్వాత మూత పెట్టుకోవచ్చు. ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత మనం కారం ఎంత తినగలుగుతామో అంత కారం కూడా వేసుకొని ఇవన్నిటి ముక్కలకు మంచిగా పట్టే విధంగా కలిపిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. చూడండి, క్యారెట్ ఫ్రై అయితే మంచిగా రెడీ అయింది. చూడడానికి మనకి ఇది క్యారెట్ ఫ్రై లాగా ఉండదు, చికెన్ ఫ్రై ఆలూ ఫ్రై లాగా ఉంటుంది. ఈ క్యారెట్ ఫ్రై రైస్లోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.